వెల్కమ్ బ్యాక్. విజయవాడలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి అమ్మవారి దర్శనాలకు అనుమతించారు. ఈ రోజు వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. ఉత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు చూసుకుంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం. ఈరోజు చూసుకుంటే అమ్మవారి సరస్వతీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. సాధారణంగా చూసుకున్నట్లయితే సరస్వతీదేవి అలంకారం అనగానే చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా లక్షలాది మంది భక్తులు కూడా విజయవాడ తరలి వస్తారు. ఆ సరస్వతీదేవిని కనుక దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే మొత్తం 11 అలంకారాల్లో కూడా సరస్వతీదేవి అలంకారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే రోజు అమ్మవారి జన్మ నక్షత్రం కూడా కావడంతో ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవాలనేది కూడా భక్తులు తహటాలాడుతుంటారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచే కూడా ఈ ఏదైతే మూల నక్షత్రానికి సంబంధించిన ఏర్పాట్లు నిన్నటి నుంచే కూడా సమన్వయంతో అన్ని శాఖల ఉన్నతాధికారులందరూ కూర్చొని పలు దఫాలు కూడా కీలకమైన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా నిన్నటి నుంచే కూడా అనేక చర్యలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా భక్తులను ఈరోజు చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా భక్తులను అమ్మవారి దర్శనానికి అయితే అనుమతించారు. 2 గంటల నుంచి అర్ధరాత్రి దాదాపు 11-12 గంటల వరకు కూడా ఇదే అలంకారం అనేది కొనసాగుతుంది. దీంతో లక్షలాది మంది దాదాపు 3 లక్షల మంది కూడా భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం 1.5 నుంచి 2 లక్షల మంది కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకుంటే ఆ సంఖ్య 3 లక్షలుగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు పథకము, మరోవైపు చూసుకుంటే విజయవాడ ఉత్సవ్, ఇటువంటి కార్యక్రమాల నేపథ్యంలో వాటన్నిటిని కూడా తిలకించే ఉద్దేశంతో కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈ సంవత్సరం చూసుకుంటే ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ మార్గాన్ని అయితే పెంచారు. గతంలో చూసుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్న వినాయకుడి గుడి నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా కాలినడకన అమ్మవారి గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు భక్తుల రద్దీని ఉంచుకొని నగరపాలక సంస్థ బస్టాండ్ నుంచి కూడా దాదాపు 1 కిలోమీటర్ దూరం అయితే పెంచారు. ఈ కిలోమీటర్ దూరం నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. 36 కంపార్ట్మెంట్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ 36 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉంటారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుంచి కూడా ఒక్కొక్క బాక్స్ను రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి చూసుకుంటే వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా క్యూ మార్గంలో కొండపైకి అనుమతిస్తారు. అయితే క్యూ మార్గంలో ఎంతైనా గంట నుంచి 2 గంటల మధ్య దాదాపు అంటే గంటన్నర మధ్యలోనే దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఇప్పుడే అధికారులు కూడా ప్రకటించారు. ఈరోజు తెల్లవారుజాము చూసుకుంటే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పూర్తిగా విఐపి దర్శనాలను కూడా నియంత్రించారు. సెల్ఫ్గా ఎవరైనా కనుక ఏదైతే ప్రోటోకాల్లోకి వచ్చే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వాహనాలు మాత్రమే నేరుగా కొండపైకి అనుమతిస్తున్నారు. అంతకు మించి ఎటువంటి వాహనాలు కూడా కొండపైకి అనుమతించట్లేదు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 2 వరకు కూడా ఈ దర్శనం కొనసాగి ఉంది. అలాగే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా మొత్తం 3 క్యూ మార్గాలు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకున్న సమయంలో కూడా ఎటువంటి సాధారణ క్యూ మార్గాలు ఎక్కడా కూడా స్ట్రక్ అవ్వకుండా అక్కడ వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కూడా భక్తులు దర్శించుకుని ఏర్పాటు చేస్తున్నారు. 3:30 గంటలకు చంద్రబాబు నాయుడు ఇంద్రకిల్లా చేరుకుంటారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇంద్రకిల్లాద్రిపై ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో మీడియా పైన ఈరోజు చూసుకుంటే చాలా ఖచ్చితమైన ఆదేశాలు కూడా ఉన్నతాధికారులుగా వచ్చింది. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ ఉత్సవాలను సక్సెస్ చేయాలనే లక్ష్యంతో మేము ఉన్నాము. కాబట్టి సిబ్బంది అందరూ కూడా భక్తులతో మర్యాదగా వ్యవహరించాలి. అలాగే వాళ్ళ పట్ల కూడా ఎటువంటి అమర్యాదగా ప్రవర్తించవద్దంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కెమెరా పర్సన్ గణేష్తో శ్యామ్, హెచ్ఎం.